లేకపోతే ఈరోజు ఒక వ్యక్తి గురించి మాట్లాడకుండా మనం ఈ షోని అయితే కంక్లూడ్ చేయలేమేమో. తెలుగు వాళ్ళు గర్వించేటువంటి, తెలుగు వాళ్ళు గర్వపడవలసినటువంటి యుగ పురుషుడిగా చెప్పుకునేటువంటి ఎన్టీఆర్ జయంతి ఈరోజు. దానికి సంబంధించి ఒకవైపు అంటే ఇప్పటికే ఎన్టీఆర్కి భారతరత్న ఎందుకు ఇవ్వలేదనేటువంటి ఒక చర్చ బలంగా వినిపిస్తోంది. ఇటీవల కాలంలో మెగాస్టార్ చిరంజీవి కూడా మాట్లాడుతూ ఒకవైపు తమిళనాడులో ఎంజీఆర్కి ఇచ్చారు. ఆయనతో సమానంగా చెప్పాలంటే కెరీర్ పరంగా అయినా రాజకీయ పరంగా అయినా కానీ ఆయన కంటే కొంత ఎక్కువగా ఉన్నటువంటి ఎన్టీఆర్కి ఇవ్వడానికి సమస్య ఏంటో అర్థం కావట్లేదంటే ఆయన కామెంట్ చేశారు. మోదీ కూడా ఆయన మాట్లాడుతూ అంటే కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాన్ని తీసుకురావడంలో కావచ్చు, కొన్ని సంస్కరణలు రాజకీయంలో తీసుకురావడంలో కావచ్చు, అత్యంత ఉన్నతంగా ఉన్నటువంటి ఎన్టీఆర్కి సంబంధించి ఆయన కామెంట్ చేశారు. అంటే ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మీకు కూడా వ్యక్తిగతంగా కావచ్చు, లేకపోతే అంటే ఆయన అభిమానిగా ఉండనటువంటి తెలుగువాడు ఉండడు, పార్టీలకు అతీతంగా లేకపోతే సామాజిక వర్గాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఆయన చేసినటువంటి తెలుగు వాళ్ళకి చేసినటువంటి సేవ కావచ్చు, అటు సినీ పరంగా ఆయన చేసినటువంటి సేవ కావచ్చు, విస్మరించకూడనటువంటిది. ఆయనకు సంబంధించి ఆయన జయంతి సందర్భంగా ఏం చెప్తారు? మీరు ముందు వ్యక్తిగతంగా అన్నారు కాబట్టి నేను ఒక విషయం చెప్పకుండా ఉండలేను. ఎన్టీఆర్ జనవరి 18వ తారీఖు చనిపోతే 17వ తారీఖు నిర్వహించినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ అటెండ్ అయిన వాళ్ళు నేను కూడా ఒకటి. ఆ తర్వాత ఆయనకి నేను తీసుకెళ్ళి డైరీ కూడా ఒకటి ప్రజెంట్ చేశాను. మా ఆఫీస్ నుంచి డైరీ ఇస్తే అది తీసుకెళ్ళి డైరీ అండ్ ప్లానర్ తీసుకెళ్ళి ప్రజెంట్ చేశాను. ప్రజెంట్ చేసే క్రమంలో ఆయన చాలా ఆప్యాయంగా మాట్లాడారు. బ్రదర్, ఆయన అందరినీ చిన్న పెద్ద లేదు అందరినీ బ్రదర్ అంటారు, బ్రదర్ అన్నారు. అది జరిగిన తర్వాత మరుసటి రోజే ఆయన చనిపోయారు. అయితే దాంట్లో ఆయన అంటే ఒక మీడియా సంస్థను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన ప్రశ్న అడిగింది కూడా నేను అడిగితేనే ఆయన స్పందించారు. అయితే ఎన్టీఆర్కి సంబంధించినటువంటి విషయం చెప్పాలి అంటే ఇందాక మీరు అన్నట్టుగా ఎంజి రామచంద్రను మిగతా వాళ్ళతోటి పోల్చి ఆలోచించే క్రమంలో ఖచ్చితంగా వస్తాయి. ఎన్టీఆర్కి భారతరత్న ఎందుకు రాలేదు అంటే మరి ఎన్టీఆర్ భారతరత్న రాకపోవడానికి కారణాలు ఏంటి అనే దగ్గర రాజకీయాలే కారణాలు, రాజకీయాలు తప్ప ఇంకేం కారణాలు లేవు. కానీ అంటే తమ పార్టీకి చెందినటువంటి తమ వ్యతిరేకులుగా పనిచేసినటువంటి కాంగ్రెస్ నాయకులు మదన్ మోహన్ మాలవీయకి కానీ పివి నరసింహరావు కానీ భారతరత్న ఇచ్చినటువంటి మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా మోడీ మాటల్లోనే చెప్పాలంటే దేశంలో ఈరోజు నాన్ కాంగ్రెస్ రాజకీయాలు బలంగా ఉన్నాయంటే ఇది హైదరాబాద్ వేదికగా 2014లో ఎల్బీ స్టేడియంలో మోడీ చెప్పినటువంటి మాట తెలంగాణ ఏర్పడబోయే క్రమంలో మోడీ చెప్పిన మాట. ఈరోజు దేశంలో నాన్ కాంగ్రెస్ రాజకీయ పార్టీలు బలంగా ఉన్నాయి అంటే, డిక్టేటర్షిప్ రాజకీయాలు దూరంగా ఉన్నాయి అంటే ఆ రోజు దానికి పునాది వేసింది ఎన్టీ రామారావు అని చెప్పారు. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఒక పక్క రైట్ వింగ్ ఆలోచనలు ఉన్నటువంటి పార్టీలని, రెండో పక్క లెఫ్ట్ వింగ్ ఆలోచనలు ఉన్నటువంటి పార్టీలని ఇద్దరిని కలిపి స్వరాజ్ మైదాన్ వేదికగా, విజయవాడ స్వరాజ్ మైదాన్ వేదికగా ఎన్టీ రామారావు నిర్వహించినటువంటి ఒక భారీ బహిరంగ సభ మాత్రం ఖచ్చితంగా ఇది దేశ రాజకీయాల్లో ఒక మలుపు. అది ఎవరు కాదనలేనటువంటి సత్యం. కాంగ్రెస్ రాజకీయాలు వారసత్వ రాజకీయాలు ఇట్లాంటి అనేక అంశాలను ఆ రోజు ప్రస్తావిస్తూ ఆయన చేసినటువంటి ఒక పక్క బీజేపీ ఉంది, మరో పక్క మధ్యస్థంగా ఉండే జనతాదళ్ ఉంది, మరో పక్క లెఫ్ట్ పార్టీస్ ఉన్నాయి. నాకు తెలిసి జాతీయ రాజకీయాల్లో నేను దాదాపు సుమారుగా 30 సంవత్సరాల నుంచి జర్నలిజంలో ఉన్నాను. నేను చూసినప్పుడు కానీ నేను ఎక్కడా వినలేదు కూడా లెఫ్ట్ని రైట్ని ఒకే వేదిక మీద కూర్చోబెట్టి దేశంలో మాట్లాడిన ఒకే ఒక నాయకుడు ఎన్టీ రామారావు. ఒక ప్రభావశీలమైనటువంటి రాజకీయాలు నడిపారు. ఆయన విధానాల మీద ఎన్ని విభేదాలన్నా ఉండనివ్వండి, ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తిగత జీవితం మీద ఎన్ని విభేదాలన్నా ఉండనివ్వండి, ఆయన కుటుంబ సభ్యుల రిలేషన్స్ మీద ఎన్ని విభేదాలన్నా ఉండనివ్వండి, వాటన్నిటికీ అతీతంగా అనేక సంక్షేమ పథకాలు మొదలుపెట్టింది ఎన్టీ రామారావు. 75 రూపాయల పెన్షన్ పథకాన్ని, సామాజిక పెన్షన్ల పథకాన్ని మొదలుపెట్టింది ఎన్టీ రామారావు. 2 రూపాయల కిలో బియ్యంకి సంబంధించి అంటే అక్కడ ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నదాన్ని ఇంకా ఇంప్రూవైజ్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు. కానీ పక్కా ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టింది ఎన్టీ రామారావు. రేషన్ షాపుల ద్వారా జనతా వస్త్రాల పంపిణీ మొదలుపెట్టింది ఎన్టీ రామారావు. వీటన్నిటితో పాటు అనేక సిగ్నిఫికెంట్ అధికారాన్ని వికేంద్రీకరించి మండల వ్యవస్థను తీసుకొచ్చింది ఎన్టీ రామారావు. తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాలు, ఇప్పుడు మాట్లాడుతున్న అనేక పరిణామాలు, వీటన్నింటినీ పక్కన పెడదాం. ఇంకో 50 సంవత్సరాల తర్వాత కూడా ఎన్టీ రామారావు ముద్ర తెలుగు రాష్ట్రాల నాయకుల మీద ఉంటుంది. ఎందుకంటే ఎన్టీ రామారావు స్ఫూర్తితోటి రాజకీయాల్లోకి వచ్చినటువంటి అనేక మంది యువకులు, అనేక మంది విద్యాధికులు, అంటే నేను చిన్న ఉదాహరణ చెప్తాను. ఇక్కడ
ఆ, మన గత గత క్యాబినెట్లో సుమారుగా 14 మంది 15 మంది మంత్రులు ఎన్టీ రామారావు స్ఫూర్తితో రాజకీయాలకు వచ్చినారు, వేరాజ్ చంద్రశేఖరరావుతో సహా ఓకే. తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో అయితే ఇక చెప్పక్కర్లేదు. అవును. ఆంధ్రప్రదేశ్ స్టైల్లో ఒక ప్రాంతంలో ప్రముఖ వైద్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి వస్తే, ఇంకో ప్రాంతంలో ప్రముఖ న్యాయవాదిగా ఉన్నటువంటి వ్యక్తి వస్తే, ఇంకో ప్రాంతంలో ఒక మాజీ ఒక జడ్జి కూతురు ప్రతిభాభారతి విద్యార్థినిగా ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వస్తే, ఇట్లా ఎంతమందికి సంబంధించినటువంటి రాజకీయమైనటువంటి, తర్వాత రాజమండ్రిలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి వస్తే, ఇట్లా అనేక మంది సానుకూలమైనటువంటి భావంగా చూస్తే ఇట్లా ఉంది. దాంట్లో ఇప్పుడు ఎన్టీ రామారావు ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు, పక్కదారి పెట్టిన వాళ్ళు కొంతమంది ఉంటారు. దానికి వాళ్ళ విషయం నేను మాట్లాడను. అంటే ఒక నక్సలైట్ నాయకుడిని తీసుకొచ్చి నక్సలైట్ నాయకుడిని తీసుకొచ్చి పెద్ద నాయకుడిని చేశాడు, మంత్రిని చేశాడు అని ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటిని పక్కన పెడితే బేస్ మాత్రం ఒకటి క్లియర్. ఎన్టీ రామారావు ప్రభావం ఇంకో 50 సంవత్సరాల వరకు రాజకీయాల్లో ఖచ్చితంగా ఉంటుంది. ఎన్టీ రామారావు తీసుకొచ్చినటువంటి రాజకీయ సంస్కరణలో కూడా ఇదే రకమైనటువంటి పరిణామాలు ఖచ్చితంగా ఉంటాయి. రాజకీయ విభేదాలని అన్నింటినీ పక్కన పెట్టి ఆలోచిస్తే మాత్రం ఎన్టీ రామారావు ఈజ్ అ డైనమిక్ అండ్ రిఫార్మర్ గా చూడాలి. కేవలం ఇదే కాదు, ఇటు సినీ పరంగా చూసుకున్నా కానీ 75 రూపాయల పెన్షన్ అనేది ఆ రోజు ఒక పెద్ద, అంటే అది మామూలు పరిస్థితి కాదు. ఖచ్చితంగా పెద్ద రిఫార్మ్ అనే చెప్పుకోవాలి. తర్వాత మండల వ్యవస్థ కానీ ఇట్లా అనేక చోట్ల రాజకీయంగా ఆయన చేసినటువంటి మార్పులు చాలా ఉన్నాయి. సినీ పరంగా చూసుకున్నా కానీ తెలుగు సినీ చరిత్ర ఉన్నంత వరకు, తెలుగు సినీ పరిశ్రమ ఉన్నంత వరకు ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా ఉంటుందనడంలో మాత్రం ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒక రాముడిగా, ఒక కృష్ణుడిగా, ఏ పాత్ర చూసుకున్నా ఆయనే కనిపిస్తారు. రాముడు కృష్ణుడు కాదు ఇక్కడ. తెలుగు అంటే భారతదేశంలో ప్రజల దృష్టిలో విలన్ గా ఉన్నటువంటి దుర్యోధనుడికి డ్యూయట్ పెట్టి నటించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. అందులో అసలు ఎక్కడా భేదాభిప్రాయం లేదు. ఎన్టీ రామారావు ఐకానిక్ యాక్టర్, ఐకానిక్ లీడర్ కూడా. ఆయన రాజకీయాల్లోకి రావటం వెనక నేను కారణం అంటూ భుజాలు తడుముకునేవాళ్ళు కానీ, అదే సందర్భంలో ఆయన సినీ రంగంలో రావటానికి నేను కారణం అని చెప్పుకునేవాళ్ళు కానీ, వీళ్ళందరికీ కావాల్సినటువంటి ఒక పాయింట్ చెప్పాలి. వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి కళాకారుని సినీ రంగానికి ఇచ్చారు, వాళ్ళు అద్భుతమైనటువంటి నాయకుడిని దేశానికి ఇచ్చారు. అంటే రామారావు వ్యవహార శైలిలో నాకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి. నేను ఆయన కంటే చాలా చిన్నవాడిని, నన్ను పట్టుకుని మీరు అంటాడు ఆయన. నన్ను అంటే ఓకే, కొడుకుని కూడా మీరు అంటాడు. ఇది ఇట్లాంటి విషయం. మనవాళ్ళని కూడా మీరు అంటాడు. ఇది కొంచెం ఇట్లాంటి కొన్ని ధోరణుల మీద నాకు వ్యక్తిగతంగా అది అభ్యంతరాలు ఉన్నాయి. కానీ వీటన్నిటికీ అతీతంగా ఒక ఐకానిక్ పర్సనాలిటీ, ఒక ఐకానిక్ లీడర్, ఐకానిక్ యాక్టర్. రైట్. ఇప్పుడు 5 విభిన్న పాత్రల్ని పోషించినటువంటి దానవీర శూరకర్ణ చూసాం. అదే సందర్భంలో భూ కైలాస్లో చాలా పెద్ద అంటే పర్వతాన్ని తల మీద పెట్టుకున్నటువంటి రావణాసుడి పాత్ర. ఆ పాత్ర అంటే విభిన్న రకమైనటువంటి ఎక్స్ప్రెషన్స్కి పైగా అదే సందర్భంలో టెక్నాలజీ వాడకంలో కూడా చాలా గంటల పాటు చిత్రీకరించారంట. ఒక్క సన్నివేశాన్ని, 2 నిమిషాలు ఉండే సన్నివేశాన్ని విభిన్న ఎక్స్ప్రెషన్స్ ఒకేసారి కనిపించారు. నాకు తెలిసి 22 గంటలు 23 గంటలు సుదీర్ఘంగా చేశారు. చేసే టైంలో ఆయన అంటే కనీసం ఆహారం ఏం తీసుకోకుండా ఆ పాత్ర కాదు, ఏ పాత్ర వేసినా కానీ ఆయన ఒక్కసారి వేషం వేసుకుంటే మళ్ళీ ఆ షూట్ అయిపోయే వరకు ఆ రోజు అదే పాత్రలో జీవించారు. చిన్న ఉదాహరణ చెప్పాలంటే గుండమ్మ కథ రీమేక్ చేయాలి అని చాలా మంది ట్రై చేశారు. ఒక పక్క అంటే సూర్యకాంతం పాత్రకి ఎవరు దొరకలేదు అనేది క్లియర్ అయితే, ఎన్టీ రామారావు పాత్రను కూడా ఆ స్థాయిలో చేయగలిగే నటుడు ఎవరు లేరు. సావిత్రి పాత్ర చేసే వాళ్ళు లేరు, లేకపోతే అంటే జూనియర్ ఎన్టీఆర్ లేకపోతే నాగ చైతన్య చేపించాలనేటువంటి ఒక చర్చ కూడా మధ్యలో. జూనియర్ ఎన్టీఆర్ నాగ చైతన్య అనేది ఇప్పుడు మాట, ఇది 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కూడా ఇది నలుగుతోంది. అంటే తెలంగాణ శకుంతల ఉన్నప్పుడు కొంచెం ఇండస్ట్రీని క్లోజ్ గా చూసిన వాళ్ళలో చాలా మందిలో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే ఇది. తర్వాత ఆ రోజుల్లోనే జకార్తా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించినటువంటి ఒకే ఒక్క తెలుగు సినిమా, ఇప్పుడు అంటే అది సుమారుగా 40-50 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఒక టెక్నాలజికల్ రివల్యూషన్గా చేసినటువంటి సినిమా నర్తనశాలకు సంబంధించి. అది కూడా రిమార్కబుల్ రికార్డే. ఆయన ఆహార్య బృహన్నల పాత్ర కూడా అద్భుతంగా పోషించారు. రైట్. థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.